మా చుట్టూ తిరిగి కదన్నా. మరి ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే నిరుద్యోగులకు నా సలహా, రాజకీయ పార్టీలు చెప్పే మాటలు నమ్మొద్దు. వీళ్ళు వచ్చినా వాళ్ళు వచ్చినా ఇంకా నెక్స్ట్ బీజేపీ వచ్చినా ఎవరు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు కల్పించలేరు. ప్రభుత్వ ఉద్యోగాలు కావాలని మాత్రమే పెట్టుకుంటే మేము ప్రైవేట్ లో ఉద్యోగాలు చేస్తున్నాం, మంచిగానే ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగాలనే పెట్టుకుంటే కాదు. ఒకటి ఈ రాజకీయ పార్టీలు ఏంటంటే చంద్రమండలంలో ఉద్యోగాలు ఇస్తాయని కూడా చెప్తాయి. ఓకే, సో రాజకీయ పార్టీలు నమ్మొద్దు వాళ్ళు. ఎందుకంటే రాజకీయ పార్టీలు హామీలు ఇవన్నీ లేవు. చంద్రమండలంలో డబుల్ బెడ్రూమ్ కాదు 3 బెడ్రూమ్ కట్టిస్తాను ఇంకోళ్ళు అంటారు, లేకపోతే 2 కోట్ల ఉద్యోగాలు కాదు 3 కోట్ల ఉద్యోగాలు కూడా కల్పిస్తామని అంటారు. కాబట్టి నిరుద్యోగులకు ఏంటంటే మీరు ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా అయిపోయింది. గవర్నమెంట్ ఉద్యోగాలు లేదా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కావాలంటే ప్రైవేట్ రంగంలో కూడా అయిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. అవి వేల హరీష్ రెడ్డి గారు తెలుసు, అమెరికా నుంచి వచ్చి ఆయన రాజకీయం ఇక్కడ రామగుండంలో రాజకీయం చేస్తున్నారు. సో మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారాలా. ఎస్టీడీ ఐఎస్డి పీసీఓని మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం, కాయిన్ బాక్స్ చూసేవాళ్ళం. ఉందా ఇప్పుడు? నోకియా ఫోన్ ఉందా? లేదు కదా. అట్లాగే ఏమంటారు కొడాక్ ఫోటో ఉందా? లేదు కదా. సెల్ ఫోన్ లోనే ఫోటో వచ్చింది. సో నిరుద్యోగులకు సలహా ఏంటంటే మనం అప్డేట్ కావాలి. ఓన్లీ గ్రూప్ 1 గ్రూప్ 2 టీచరు డిఎస్ ఇవి ఒక్క నిమిషం, ఇవి మాత్రమే ఉద్యోగాలు కాదు. గ్రూప్ 1 గ్రూప్ 2 టీచరు ఇవే కాదు. మనం కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు రాయాలి. బిఎస్ఆర్బి అదేమంటారు ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ రాయాలి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రాయాలి, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రాయాలి. గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలంటే కేంద్ర ప్రభుత్వం, నేను ఢిల్లీలో 8 సంవత్సరాలు పనిచేసా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో తెలంగాణ వాటా ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. మనం జనాభా 3 ఉన్నాం కదా, 0.5% కూడా ఉండరు తెలంగాణ వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు మళ్ళీ రాసేవాళ్ళు ఎక్కువ. బీహార్ యూపీ ఉన్నారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కావాలంటే అవి రాయాలి. ఆ గ్రూప్ 10 సంవత్సరాలకు ఒకసారి పడుతుంది. ఉండేది 550 మంది, రాసేది 5 లక్షల మంది. 5 లక్షలు కాదు ఇంకెక్కువనే కావచ్చు. ఎట్లా వస్తాయి? సో నేను డిస్కరేజ్ చేస్తున్నా అనుకోవద్దు, వాస్తవాన్ని గ్రౌండ్ రియాలిటీ గ్రహించాలి. స్కాలర్ భరత్ గారు ఒకటే నిమిషం. ఇది పిఎల్ఎఫ్ఎస్ అని 2025లో అనుకుంటే ఒక సర్వే రిపోర్టు అక్కడ వాళ్ళకి తెలుస్తుంది నిరుద్యోగ లీడర్లకి. వాళ్ళు ఇచ్చినటువంటిది తెలంగాణ రేటింగ్ వచ్చి 5% మనకు ఉంది, నేషనల్ యావరేజ్ వచ్చి 3.1%. సో చాలా అన్యాయంగా తెలంగాణలో ఎందుకో ఉద్యోగస్తుల మీద నిరుద్యోగుల మీద కక్ష కట్టినట్టే వ్యవహరిస్తా ఉన్నాయి ప్రభుత్వాలు. నేను నా యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈ దేశంలో ఒక్కొక్కసారి కాంగ్రెస్ పార్టీ గానీ మిగతా ఒక పార్టీని ఆ చెతకీల పడి ఉన్నప్పుడు కమ్యూనిస్టులు సపోర్ట్ చేస్తారు. అంటే ఆగి ఉన్న బస్సును నెట్టుతారు, నూకి స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి అందులో ఎక్కిన తర్వాత అది నడుస్తున్నప్పుడు మళ్ళీ